రావాలి. అసల ఈరోజైతే 24 తారీఖుని రాలేమేమో అనుకున్నాం. ఎందుకంటే మా అన్నయ్య గారి అబ్బాయి లండన్ వెళ్ళిపోతున్నాడు. అయితే ఆంధ్రా నుంచి వచ్చారన్నమాట ఆళ్ళు ఫ్లైట్ ఎక్కించడానికి. అదేంటంటే దేవా ఈయన 24 తారీఖు అని చెప్పినప్పుడు నేను అనుకున్నాను. అదే రోజు వస్తదా? ఆళ్ళ ప్రయాణం ఎప్పుడొస్తదో లాస్ట్‌కి అంటున్నారు కదా! జాషువా బ్రదర్ చెప్పినప్పుడైతే 24 తారీఖు అన్నారు. వీళ్ళు ఫోన్ చేస్తే మాది 24 తారీఖున అన్నారు. అయ్య బాబోయ్! ఎలాగా వెళ్ళటం ఆల్‌నైట్ ప్రేయర్ మానడం కుదరదు. అసలు ఈ నెల అద్భుతాలు పొందుకునే నెల. అది ఈ సంవత్సరంలో మొదటి నెల. ఆల్‌నైట్ ప్రేయర్‌కి తప్పనిసరిగా వెళ్ళాలి అన్న ఆశ. అయితే దేవుడిని అలాగే ప్రార్థించుకున్నాను. మేము వెళ్తున్నాం ప్రభువా ఒక చిత్రాన్ని చూడమన్నారు కదా! అలా చూసాం. ఆల్‌నైట్‌కి వెళ్తున్నాము, వస్తున్నాము అన్నట్టుగాని. మరి దేవుడు అనుకున్న దానికన్నా ఆళ్ళ ప్రయాణం ముందు పెట్టేశాడు. మొన్న 19వ తారీఖునే వాళ్ళు వచ్చి 20వ తారీఖున ఎక్కించడం, ఆళ్ళు వెళ్ళిపోయారు మరి. దేవుడికి చాలా వందనాలు. ఈరోజు మరి ఇలా దేవుడి సన్నిధిలో ఉన్నామంటే కేవలం మన ఆశగలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. మరి ఆల్‌నైట్‌కి తీసుకొచ్చాడు. ఇదొక సాక్ష్యం. అలాగే మరి నేను జనవరిలో డిసెంబర్ 31ని ఉపవాసం ఉంటాను. అయితే ఉపవాసం ఉన్నప్పుడు జనవరి 1ని కూడా ఉన్నాను. కానీ నాకు ఫాస్టింగ్ ప్రార్థన అనేసి 1వ తారీఖున అయ్యి నాకు తెలియలేదు. అయితే తెలియలేనప్పటికీ జాషువా బ్రదర్ గారు 2వ తారీఖుని చెప్పినప్పుడైతే విన్నాను నేను. ఇలాగా ఉపవాస దినాలు అనేసి. అయితే నాన్ వెజ్ కూడా తినకూడదు అని చెప్తున్నారు. అయితే ఎప్పుడు నా జీవితంలో అయితే నేను నాన్ వెజ్ మానేయలేదు. ఎప్పుడు ఉపవాసం ఉన్నా సరే కొంచెమైనా తింటే అది అన్యుల లెక్కకు వస్తుంది కదా తినకపోతేనన్నట్టుగా నేను ఎప్పుడున్నా సరే కొంచెం గుడ్డైనా సరే ఆమ్లెట్ వేసుకుని మరి తినేదాన్ని. అలాంటిది దీని మాంసాహారం తినకూడదని అంటున్నారు కదా ఉండాలి ఖచ్చితంగా అని. కానీ 21 రోజు ప్రార్థన అయితే నేను చేద్దామని అనుకున్నాను. శ్రమ దినాలు వచ్చినప్పుడు మొదలెడదాం అనుకున్నాను. కానీ జాషువా బ్రదర్ గారు చెప్పారు ఈ నెలలో ఉండాలి అని అనేసి. మరి చెప్పినా మరి మన కోసమే మరి ఆయన చెప్తారు మరి తెల్లారి గట్ల లేసినని. కానీ మరి అలాగే మరి 21 రోజు ఎలా నీళ్ళతో ఫాస్టింగ్ చేయాలంటున్నారు. ఒక పూట అయితే తినాలంటున్నారు. ఇష్టమైనవి ఏమీ తినకూడదు అంటున్నారు అనేసి ఇదొక ఇది. అయితే అలాగే మరి దేవుడైతే 1వ తారీఖున అయితే నేను నాన్ వెజ్ తినేసాను. కానీ 2వ తారీఖు నుంచి అయితే ఉపవాసం ఉన్నానండి. చాలా శక్తినిచ్చాడు. దేవా నీ ఆత్మతో నింపు ప్రభువా, నీ శక్తిని నాకు అనుగ్రహించు ప్రభువా. మరి ఈ నెల అంతట్లో ఎటువంటి నీరసం లేకుండానే ఉండాలి. నా ముఖంలోని ఒక వెలుగు కనిపించాలి అని అనుకుని అలా ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ఎంతో అద్భుతంగాని అసలు ఉపవాసం చేశాం కానీ ఇలాంటి ఫాస్టింగ్ అయితే నేను ఎప్పుడూ చేయలేదు, ఎప్పుడు వినలేదు కూడా. కానీ నాకు చాలా సంతోషం కలిగింది. మరి కంపెనీలో కూడా అలా చేస్తున్నప్పటికీ కూడా ఫోన్ పట్టుకుని లేదని ఫోన్ పట్టుకుని వెళ్ళినవారు అసలు అలౌడ్ ఉండదు. ఫోన్ పట్టుకుని వెళ్తే 500 కట్టు. అయితే మరి దేవుడు 3 పూట్ల మరి వాక్యం 2:30కి అక్కడ బూత్ కనెక్షన్ ఉంటుంది కదా అది పెట్టుకుని ఇంకొకరికి కూడా ఇంకొకటి ఇచ్చి వాళ్ళని కూడా వినమని అనేదాన్ని. వినమంటే వాళ్ళని ఎంత బాగుంది అమ్మ ఆ టైం అయ్యేటప్పటికి వాళ్ళు అడిగేవారు ఇస్తావా పెట్టుకుని వింటాము అని అనేసి. వాక్యం విని ఒకరికి అంటే ఒక్కో రోజు ఒక మిషన్ దగ్గర ఉంటాం. అలాగా రోజు మరి మధ్యాహ్నం వాక్యం వినేవాళ్ళు. సాయంత్రం మళ్ళీ వచ్చేటప్పటికి 8ంటికి వస్తాను నేను కంపెనీ నుంచి. 8ంటికి కూడా ఫోను పెట్టి వింటా వచ్చేదాన్ని. దేవుడికి చాలా వందనాలు. ఎందుకంటే ఆ వాక్యం వినేటప్పటికి ఎంతో ఆనందం, ఎంతో బలం, ఎంతో శక్తి వస్తుంది. ఆ మాటలు మరి నిజంగా చాలా ఇదిగా అనిపిస్తుంది అనమాట. ఎంత బాధ ఉన్నా సరే మర్చిపోవాలనిపిస్తుంది. అటువంటి మాటలు మరి సూటిగా చెప్తూ ఉంటారు. అవి చాలా బాగా నచ్చుతాయి. మరి దేవుడి నామానికి వందనాలు. అలాగే మరి ఈ నెలలో ఒక సిస్టర్ని తీసుకొచ్చాను నేను ఈరోజు. అయితే ఆవిడ మా ఇంటి ఎదురుగుండానే ఉంటుంది, నేను అక్కడే ఉంటాము. నేను తెల్లారగట్ల ప్రార్థనలు వేసినప్పుడు ఆవిడ కూడా కార్తీక మాసం ఏంటి మాఘ మాసం ఏంటి తెల్లారగట్లే లేచి వాళ్ళ పూజలు వాళ్ళు చేస్తారు కదా దీపం ముట్టిస్తుంది అనమాట. నేను అడిగాను ఎందుకు ఆవిడ అలా లేచిపోతుంది ఏం చేస్తుంది అని అంటే ఆవిడ పూజలు చేస్తుంది అని. సరే ఎవరి దేవుడు వాళ్ళకి కదా అనుకుని నేను ఊరుకున్నాను. అయితే ఆవిడకి 7 నెలలు అయిందంట. కంఠంలోని మంటలంట, విపరీతమైన మంటలంట, నాలుక మంటంట. అసలు ఇంకా తినడానికి ఏమీ రావట్లేదు. ఆమె కూడా డ్యూటీ చేసుకునేది. అయితే ఎప్పుడు మాట్లాడుకుంటాం తక్కువ. నాకు 7 నెలల నుంచి తెలియలేదు అసలు ఆవిడకి ఇలా ఉన్నదనేసి. మొన్న 15 రోజుల క్రితం మా వానరమ్మ వచ్చి చర్చికి వెళ్తానంటే బేబక్కాళ్ళు వెళ్తారు ఎల్లాళ్ళు కూడా అని చెప్పిందంట. అయితే నాకు ఆవిడ చెప్పి ఇలాగని అన్నది. అంటే అయితే నేను వెళ్తానులే ఆవిడ దగ్గరికి అని చెప్పాను. నేను వెళ్ళేటప్పటికి
మీ ఇంటికి ఆవిడ ఆ రోజునాడు కనిపించింది. మీ ఇంటికి సాయంత్రం వస్తామంటే వెళ్ళాం. మా పాప, నేను, మా చెల్లి వెళ్ళాము. వెళ్ళి మరి నా సాక్ష్యం చెప్పాను. నా సాక్ష్యం చెప్తే ఆవిడ మరి బలపడ్డది. బలపడి మరి ఇలా మీకని తెలియదు నాకు అని అంటేనే, అవునక్క నేను వేరే గుత్తి అని అక్కడికి వెళ్ళారంట. వాళ్ళ అక్క తీసుకెళ్ళిందంట. అయితే సరే అయితేనే మీకు ప్రార్థన ఇష్టమేనంటే, ఆ ఇష్టమేనక్క దేవుడిని నమ్ముకుంటానని అంటే సరే అన్నాము. ఆ రోజునాడు తీసుకొచ్చి వాగ్దానం ఇచ్చామన్నమాట. ఇస్తే మరి దేవుడు నిజంగా ఏ రూపంగా అయినా సరే వాక్యంతో మాట్లాడతాడంటే అదే మరి నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నిన్ను బాగు చేసేదను అని వచ్చింది ఆవిడ పట్ల. నిజంగా ఇంకా నాకు ఎంత సంతోషం వేసిందంటే అంత సంతోషం వేసింది. మరి బ్రదర్ చెప్తారు కదా, ఎవరినైతే మరి దేవుని యొద్దకు నడిపిస్తారే వారే నక్షత్రం వలె మరి ఉంటారు అని అన్నారు. ఆ మాటకు నాకైతే చాలా ఇదైంది. అయితే అలాగే నేను వెళ్ళి చర్చికి తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకుని వచ్చాను. అంత ముందు రోజు నాడు శనివారం శుక్రవారం ఎప్పుడు వెళ్ళాము వాళ్ళ ఇంటికి ప్రార్థనకి. శనివారం వచ్చేటప్పటికి ఆవిడకి ప్రార్థన అయిపోయింది. ఇంక శనివారం కేకేయలేదు నేను. ఆదివారం అయితే ఆవిడ తెల్లారగట్ల ప్రార్థనకి తీసుకొచ్చాను పోయిన ఆదివారం. అయితే ఆ రోజునాడు నేను అనుకుంటున్నాను అన్నమాట, ఈవిడికి తగ్గట్టుగా మాట్లాడాలి దేవా, ఈవిడ వినాలి తండ్రి, వాళ్ళ మనోనంతరంగా వెలగాలని అనేసి చెప్తున్నారు కదా, అవి తెరవబడాలి అని అనేసి అలా ప్రార్థన చేసుకున్నాను. కానీ దేవుడు మరి నిజంగా ఇంకా ఎంతోమందితో మాట్లాడవచ్చు. కానీ ఆ సమయంలో మరి ఆవిడతోటైతే ఆ బంధకాల నుంచి విడిపిస్తాను, ఆ కట్టుల నుంచి విడిపిస్తాననేసి ఆ మాటలు చెప్తుంటుంటే ఇంకా దేవుడే వచ్చి మాట్లాడేస్తున్నాడో అని అనేసి అలా అనిపించింది. ఇంకా నాకే దేవుడు చూడు ఎలా సూటిగా మాట్లాడేస్తున్నాడో మరి అని అనేటప్పటికీ ఆవిడకి కూడా విన్నది చాలా ఇదయింది. నేను ఫోన్ చేసి కూడా బ్రదర్ గారికి సాక్ష్యం చెప్పాను. ఆ రోజునాడు అయితే మరి చాలా బలపడ్డది ఆవిడ. ఇవన్నీ కట్లు ఇప్పుతానంటున్నాడు, నువ్వేమీ ఆలోచించకో, మరి దేవుడు చాలా కార్యం చేస్తాడు అని అనేసి 21 రోజు ఫాస్టింగ్లో మరి నాకు ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా ఆయనకే మహిమ. కానీ మరి ఆ సిస్టర్కి అయితే ఆ బంధకాల నుంచి ఇడిపించినందుకు దేవుడికి చాలా వందనాలు. ఆ మంట తగ్గిందంట, ఇంకా కొంచెం నాలుక మీద కొంచెం ఇంకా ఇది ఉన్నదంట. దేవుడు అది కూడా పూర్తిగా స్వస్థతని ఇచ్చేస్తాడని నమ్ము అని అన్నాం. ఆ సిస్టర్ కూడా మరి రక్షణలోకి రావాలి, ఆ కుటుంబం రక్షింపబడాలి. మీరు అందరూ మరి ప్రేయర్ చేయండి. దేవుడి చిన్న సాక్ష్యం దీవి.